రాజ్భవన్ హై స్కూల్లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ స్కూల్ విద్యార్థులకు స్వయంగా డీవార్మింగ్ మాత్రలను అందజేశారు. పిల్లల శారీరక దృఢత్వానికి డీవార్మింగ్ టాబ్లెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఈ రోజు నుండి ఈ నెల 27 వరకు గ్రేటర్ వ్యాప్తంగా 11 లక్షల మంది పిల్లలకు టాబ్లెట్స్ అందజేయడమే లక్ష్యంగా ఎంచుకున్నట్లు మంత్రి తెలిపారు. గురించి ప్రతి సంవత్సరము ఈ టాబ్లెట్ తీసుకుంటామో అదే రకంగా రకరకాల కార్యక్రమాలు ఈరోజు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మేము ఆరోగ్యరీత్యా నిర్ణయాలు తీసుకుంటున్నాము. మీ ముందుకు వస్తున్నాము. ఈ దేశానికి ప్రపంచానికి మానవాళికి అన్నిట్లో గొప్ప వరం ఇచ్చింది, బోధన కలిగించింది, అందించింది ఏది అంటే యోగా షుడ్ బి పార్ట్ అవర్ లైఫ్. వీ షుడ్ బి హెల్దియర్. ఎప్పుడెప్పుడు ఏ మందులు తీసుకోవాలి, ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి, ఏ టాబ్లెట్ తీసుకోవాలి అనేది మనం జాగ్రత్త పడాలి. అప్పుడే విద్యావంతులం అవుతాము, ధైర్యం ఉంటుంది. విద్యతో సహా సంస్కారవంతులం కావాలి. మనము సంస్కారం అంటే ఏంది? డిసిప్లిన్. జీవితంలో డిసిప్లిన్ తోటి ఉండాలి. సంస్కారవంతులం కావాలి, విద్యావంతులం కావాలి. నులి పురుగుల గురించి ప్రతి టాబ్లెట్ 9 సంవత్సరాల పిల్లల వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ లాంఛనంగా ప్రారంభం చేస్తున్నాం. గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు మరియు ఇతర ప్రజాప్రతినిధుల అధికార సమక్షం లోపల రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కలిసి జరుపుతున్న ఈ కార్యక్రమంలో చిన్న వయసులో 1 నుంచి 19 సంవత్సరాల దాకా ఉన్న పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఒక్కటే స్పందిస్తే సరిపోదు. పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ యొక్క వాతావరణ సీజన్ పరిస్థితుల దృష్ట్యా పిల్లల ఆరోగ్యానికి సంబంధించి శారీరకంగా ఎదుగుదల సక్రమంగా ఉండాలనుకునే సందర్భంలో ఈ యొక్క అల్ఫెండజోల్ టాబ్లెట్స్ సంబంధించి 1 నుంచి 19 సంవత్సరాల వరకు ప్రభుత్వం గోలి చేరకపోయినా ప్రతి బిడ్డకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సమాజాన్ని తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.